జగన్నాథపురంలోని ఆదిత్య స్కూల్లో తల్లికి వందనం పథకం ద్వారా అందిన నిధులతో పాటు అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారని సామాజికవేత్త కంబాల సతీష్ ఆరోపించారు. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చేపట్టాలని సామాజికవేత్త కంబాల సతీష్ కోరారు. గురువారం కాకినాడ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. 4 ఏళ్ల క్రితం పేద వర్గాల విద్యార్థులకు కార్పొరేట్ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఉచిత సీట్ల విధానాన్ని ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. తల్లికి వందనం తీసుకున్న డబ్బులు కాకుండా మేము నిర్ణయించిన ఫీజులో 50% ఖచ్చితంగా కట్టాల్సిందే. కట్టకపోతే మీ పిల్లల్ని అందరి పిల్లలతో కూర్చోబెడతాం, అలాగే సెపరేట్ క్లాసుల్లో కూర్చోబెడతాం. మీ పిల్లలకి అన్ని సబ్జెక్టులు మేము బోధించాం. సెపరేట్గా మేము ఏవైతే సబ్జెక్టులు పెడుతున్నామో ఆ సబ్జెక్టులకి మీరు 20,000 కట్టాలి. కట్టకపోతే మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది. మీ ఇష్టం మీరే తేల్చుకోండి. ఎడ్యుకేషన్ కూడా ఎలా ఉంటుందో మీరే తేల్చుకోండి, మీరు నిర్ణయించుకోండి అని మాకు డైరెక్ట్గా ప్రిన్సిపాల్ గారే చెప్పడం జరిగిందండి. గత 2-3 సంవత్సరాలుగా కూడా మేము డిఈఓ గారి చుట్టూ కలెక్టర్ ఆఫీస్లో కూడా ఎంఈ ఆఫీస్లో కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగిందండి. ఒక 3 years నుంచి కూడా పాపం అధికారులు స్పందించి చేస్తున్నారు. కానీ అధికారుల మాట కూడా ఆ స్కూల్ యాజమాన్యం లెక్క చేయట్లేదని మేము భావించడం జరుగుతుందండి. ఇప్పుడు ప్రస్తుతం 4th ఇయర్లో మా పిల్లలందరూ ఇక్కడికి వచ్చి ఈరోజు స్కూల్ ఓపెన్ అయినప్పటికీ కూడా మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా కనీసం మీ బాబు 4th క్లాస్కి 3rd క్లాస్కి 2nd క్లాస్కి ప్రమోట్ అయ్యాడు అని ఇంటిమేషన్ మాకు లేదండి. ఇప్పుడు ఆర్టీ యాక్ట్ ప్రకారం ఫ్రీ సీట్స్ ఎవరైతే ఈ ప్రైవేట్ విద్యా సంస్థల్లో పిల్లలు ఉచిత విద్యను పొందారో ఆ ఉచిత విద్యని ఈరోజు ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యం తల్లిదండ్రులని ఈ యొక్క ప్రభుత్వం డబ్బులు ఏవైతే వేస్తుందో తల్లికి వందనం ఈ డబ్బులు ఏవైతే వేస్తున్నారో ఇవి కాకుండా అదనంగా స్కూలు ఎంతైతే ఫీజు నిర్ణయించిందో ఆ ఫీజులో 50% కడితే తప్ప, అంటే తల్లికి వందనం డబ్బులు ఇచ్చేయాలా, అలాగే స్కూల్ ఫీజులో ఎంత నిర్ణయిస్తా అంటే స్కూల్ ఫీజు 50,000 నిర్ణయిస్తే దాంట్లో 25,000 కట్టాలి. అలా కట్టకపోతే ఈరోజు ఆ పిల్లల్ని మేము సపరేట్గా కూర్చోబెడతాం. ప్రభుత్వం చెప్పినట్టు కేవలం 4 సబ్జెక్టులే చెప్తాం, వాళ్ళని అంటరానోళ్ళలో చూస్తామని చెప్పి ఈరోజు తల్లిదండ్రుల్ని బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు. విద్యార్థులను కూడా అలాగే చూస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆదిత్య విద్యా సంస్థలు ఈరోజు ఆదిత్య జగన్నాథపురంలో ఉన్నటువంటి విద్యా సంస్థలో ఈరోజు ఆ ప్రిన్సిపల్ ఇంత దారుణమైన మాటలు మాట్లాడుతూ ఒక 20,000 కడతారా లేదంటే మీ పిల్లల్ని ఇబ్బంది పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ మేరకు ఆ తల్లిదండ్రులు ఈరోజు డిఈఓకి మొరపెట్టుకుందామని ఇక్కడికి వచ్చారు. డిఈఓ గారు ఇందాకే ఏదో పనుండి వెళ్ళిపోతూ ఆయన ఆగితే ఆయనకు కూడా విషయం చెప్పాం. తల్లిదండ్రులను అందరినీ కూడా స్కూల్కి రమ్మని చెప్పారు. ఆయన ఇప్పుడే ఇన్స్పెక్షన్కి వెళ్తాం, అట్లా చేయడానికి వీలు లేదని చెప్పి డిఈఓ గారు కూడా అన్నారు. అయితే మేము ఎందుకు చెప్తున్నామంటే గత ఏడాది కూడా ఇదే సమయంలో ఇక్కడ సేమ్ ఇలాగే ఒక ధర్నా నిర్వహించాం. అంటే ప్రతి ఏడాది ఇలాగే చేయాలా? అంటే విద్యా సంస్థ అధికారులు దీనికి ఒక పకడ్బందీ ప్రణాళికతో ఎందుకని మీరు చెప్పలేకపోతున్నారు? ఆదిత్య శేషారెడ్డి గారికి మీరు సంపాదించుకుంది సరిపోవట్లేదా? ఇంకెన్ని వేల కోట్లు మీరు సంపాదిస్తారు? ఇలా ఒక జనానికి ఒక 20 ఫ్రీ సీట్లు ఇస్తే దానికి మీరు ఉచిత విద్యను మీరు అందించలేని దుస్థితిలో ఈరోజు ఇంకా తల్లిదండ్రులను పీడించాలని చెప్పేసి ఈరోజు మీ ధనదాహానికి అడ్డు అదుపు లేకపోతుంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి విద్యార్థి తల్లిదండ్రులు ఏడాదికి ఒకసారి కాదు, అసలు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజు నియంత్రణ అనేది కూడా జరగాలి. అన్నిటికీ ఒకటే ఫీజు, ప్రతి స్కూల్కి కూడా గ్రేడింగ్ బట్టి ఒకటే ఫీజు నిర్ణయించాలా, తక్కువ ఫీజు నిర్ణయించాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులు పోరాడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నా పేరు రంబాల్ సతీష్.